రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ సర్కార్ జీవో రిలీజ్ చేసింది. సర్పంచ్తో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో నెంబర్ 46 విడుదల చేసింది. 50% లోపు రిజర్వేషన్లతో ఎన్నికలకు సర్కార్ వెళ్లనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విమెన్ రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. 2024 సిపెక్ డేటా ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు జరిగింది. 100% ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేసింది. రిజర్వేషన్లను జనాభా అవరోహణ క్రమంలో అమలు చేయనుంది. ఈ అంశంపై అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఏంటి అప్డేట్స్? ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించిన ప్రక్రియ చాలా వేగవంతంగా చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో మేజర్ది ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి. సో ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో 50% రిజర్వేషన్లు మించకూడదనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారమే డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సో ఈ నివేదిక ఆధారంగా ఎక్కడెక్కడ ఈ రిజర్వేషన్లు సో ఎవరికి అమలు చేయొచ్చు, ఎక్కడెక్కడ ఎట్లాంటి రిజర్వేషన్లను అక్కడ ఖరారు చేయొచ్చు, దానికి సంబంధించిన దాని మీద ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ ఉత్తర్వులను కూడా దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ప్రభుత్వం పంపింది. అయితే ఇందులో మేజర్గా ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఈ 50% రిజర్వేషన్లు మించకుండా సో ఇందులో బీసీలకు 23%, మిగతా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, తర్వాత మహిళలకు సంబంధించి ఏదైతే పాత పద్ధతిలో ఉన్నాయో ఆ పాత పద్ధతిలోనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే ఇందులో మేజర్గా ఎస్టీలు ఎక్కడైతే 100% ఎస్టీలు ఉంటారో ఆ ఎస్టీలకు సంబంధించిన దాంట్లో మొత్తం వాళ్ళకే ఆ సర్పంచ్తో పాటు వార్డులకు సంబంధించి కూడా వాళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఇవాళ విడుదల చేసినటువంటి ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొన్నది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఉమెన్ ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా రొటేషన్ పద్ధతిలో ఇవి అమలు చేయాలి. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఎట్లా అమలు చేశారు, దానికి ఇప్పుడు ఎక్కడెక్కడ ఎట్లాంటి రిజర్వేషన్లు కేటాయిస్తున్నారనే దాన్ని కూడా రొటేషన్ పద్ధతిలో వాటన్నిటిని కూడా చూసుకొని ఆ రిజర్వేషన్లను కేటాయించాలని చెప్పేసి ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు. ఇక 2011 ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో 2011 ఏదైతే లెక్కలు ఉన్నాయో, జనాభా లెక్కలు ఉన్నాయో ఆ జనాభా ప్రాతిపదికనే ఈ డేటాను తీసుకొని రిజర్వేషన్లకు సంబంధించి ఖరారు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొన్నది. ఇక ఇందాక చెప్పుకున్నట్లే 100% ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచులు కూడా వాళ్ళకే ఎస్టీలకే ఇవ్వాలి. తర్వాత ఇక మిగతా దాంట్లో ఎక్కడైతే ఎస్టీలు కాకుండా మిగతా బీసీలు, తర్వాత ఎస్సీలు ఇట్లా మిగతా సంబంధించినటువంటి ఉంటాయో అక్కడ ఎవరు ఎక్కువగా ఉన్నారు ఆరోహణ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాతనే ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది అక్కడ ఖరారు చేయాలని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక ఈ వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎంపీడీఓలు ఖరారు చేస్తారు. తర్వాత ఇక సర్పంచ్కు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఆర్డీఓల ఆధ్వర్యంలో వీటిని ఖరారు చేస్తారు. ఇక ఎస్టీ రిజర్వేషన్లు ముందుగా ఖరారు చేసిన తర్వాతనే మిగతా ఎస్సీ తర్వాత బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సో అందరికీ కూడా ఈ రిజర్వేషన్లకు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో ముందుగా ఎస్టీలను ప్రయారిటీ తీసుకొని ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే మిగతా ఎస్సీ, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక ఈ వార్డులకు సంబంధించినటువంటి ఏవైతే గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్య తక్కువగా ఉంటే అక్కడ ఈ ఉమెన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కొన్ని లాటరీ పద్ధతులు కూడా ఒకవేళ అక్కడ సంఖ్య ఎక్కువగా ఉంటే వాళ్ళు మెజారిటీగా ఉంటే అట్లాంటి ఏరియాలలో ఈ లాటరీ పద్ధతిలో వాళ్ళను ఎంపిక చేయాలని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఓవరాల్గా అంటే ఇన్నాళ్ళ వరకు కూడా ఈ మార్గదర్శకాల కోసమే ఎదురు చూశారు. సో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అటు ఏర్పాట్లు చేస్తూ ఉన్నది, ఇటు ప్రభుత్వం మరోపక్క దీనికి సంబంధించి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి చేస్తూ ఉన్నది. ఇక జీవో కోసమే ఇన్నాళ్ళు కూడా జీవో కోసమే ఎదురు చూశారు. జీవో కూడా
కూడా కొద్దిసేపు క్రితమే రిలీజ్ అయింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ మార్గదర్శకాలు ఏ వార్డులో ఎవరెవరిని ఇక్కడ ఈ రిజర్వేషన్లు కేటాయించవచ్చు, ఏ జిల్లాలో ఎంతమందికి ఏ రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎట్లా కేటాయించాలి, దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి అనేది కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఇక ఇవాళ సాయంత్రం లోపు లేదంటే రేపు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఈ రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లాల వారీగా ప్రభుత్వానికి ఈ రేపు సాయంత్రం లోపు ఈ రిజర్వేషన్లు ఖరారు చేసి నివేదికను పంపే అవకాశం ఉంటుంది. ఎల్లుండి అంటే ఈ నెల 24న దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో కూడా కేసు ఉన్నది. కాబట్టి ఆ రోజు దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం తరపు నుంచి హైకోర్టులో చెప్పాల్సి ఉన్నది ఎన్నికల నిర్వహణ ఎప్పుడు నిర్వహించబోతున్నాము, సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి అనే దాని మీద అక్కడ కోర్టులో చెప్పాల్సి ఉన్నది. కాబట్టి ఆ కోర్టులో కూడా ఇక ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మేము చేశాము, తర్వాత ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నామని కోర్టులో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక 25 లేదంటే 26న పూర్తి స్థాయిలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక.